హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీస్ వచ్చేసి మై సిస్టర్ ఇంట్లో నేను తినకూడదని ఫీవర్ కదా మటన్, వాళ్ళ కోసమేమో ఫిష్ తెచ్చారు. మటన్లోకి గారెలు వేస్తున్నారు. పొద్దున్నే టిఫిన్ వచ్చేసి గారె, బిర్యానీ, ఇవేమో మసాలాలు, బిర్యానీకి మసాలాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు బొచ్చ తెచ్చారు ఫ్రెండ్స్. నాకు మధ్య హెల్త్ బాగోక చాలా దెబ్బతిన్నానని నాకు మటన్ తెచ్చారు. ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవాళ ఏం జరిగిందంటే మటను అందరూ గుండెకాయలు కాల్చి ఉప్పు కారం చిమ్ముకొని తింటున్నారని చెప్పి నేను కూడా ఒకటి ట్రై చేశాను. అది ట్రై చేస్తే ఏమైందంటే పొయ్యికి అతుక్కుపోయింది ఫ్రెండ్స్. చూస్తారా మీరు కూడా? చూడండి, చూపిస్తా. పిల్లలందరూ టిఫిన్ చేసేసినాక ఇక లంచ్ ప్రిపేర్ చేద్దాంలే అనుకుంటున్నాను. పిల్లలకి గారెలు పెట్టేశాను. మా అక్క కొడుకు పిల్లలు కొట్టుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు ఒకటి ఫ్రెండ్స్. పాప మా నొక్కనే ఒకటి చేశారు. చూడండి, గుండెకాయ పొయ్యికి అతుక్కుపోయింది. దానికి ఎంత కూర్చున్నా రావట్లేదు ఫ్రెండ్స్. కావిడి మా అమ్మ తినేసాలేంద్రా బాబు అంటున్నది. కింద పడిపోయింది. మళ్ళీ తీసి అతికిస్తే మళ్ళీ పొయ్యికి చట్టుకి అతుక్కుపోతుంది, కింద పడిపోతుంది. ఎలా చేయాలి ఫ్రెండ్స్ చెప్పండి? కానీ ఫ్రిష్లో ఉండే సన ఉంటుంది కదా, దాన్ని ఫ్రై ఎలా చేస్తారో నాకు రెసిపీ చెప్పండి. మళ్ళీ ఇంకో గుండెకాయ తీసి ట్రై చేస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సోది అనుకోకండి. అయ్యో చిన్న చిన్నవి అక్క కూతురు బర్త్డేకి వచ్చాం కదా, పొద్దున్నే నిన్న సాటర్డే అని ఏం చేసుకోలేదు, వాళ్ళు సండే అని చెప్పి ఫుల్ నాన్ వెజ్. నాలాగా నాన్ వెజ్ ప్రియులు ఎంతమంది ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.